హాయ్ ఫ్రెండ్స్, చిక్కుడుకాయ ఎండి చేప ఎలా చేద్దామో చూద్దామండి. ఇవన్నీ బాండి పెట్టుకొని ముందుగా తగినంత ఆయిల్ వేసుకొని ఆయిల్ వీటెక్కాక ఉల్లిపాయలు కూడా వేసుకొని వేపుదామండి. ఇదిగోండి ఉల్లిపాయలు పచ్చిమిరకాయలు ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసుకొని ముందుగా వేపుదాము. ఇవి బాగా వేగాలి. ఇప్పుడు పసుపు ఒక చిన్న స్పూన్ పసుపు వేసాము. వేసి ఉల్లిపాయలు బాగా ఎగుతాయండి. ఇదిగోండి ఇప్పుడు తగినంత సాల్ట్ కొద్దిగానే వేసుకోవాలి, ఎందుకంటే ఎండు చేప కదా, అందులో ఎండు చేపలో ఉప్పు మళ్ళీ ఉంటుంది. అందుకే ఒక చిన్న స్పూనే ఉప్పు వేసామండి. వేసి బాగా వేపుకోవాలి. అది ఉప్పులో ఎక్కువ పెడతారండి, అందుకనేసి ఉప్పు చేప అది ముక్క కదా, అందుకని మనం ఉప్పు తక్కువ వేసుకోవాలి కర్రీలోని. ఇవి బాగా వేగాక ఇప్పుడు చిక్కుడుకాయలు కూడా వేసేద్దాము. చిక్కుడుకాయలు కూడా వేసుకున్నాక బాగా ఫ్రై చేద్దాము. అవి కూడా వేసుకొని కొంచెం అలా వేపుకున్నాక ఆయిల్ అంతా పట్టేలాగా అన్నీ కలిపేసుకున్నాక ఇప్పుడు ఎండు చేప ముక్క కూడా వేసేద్దామండి. ఎండు చేపని శుభ్రంగా క్లీన్ చేసుకొని శుభ్రంగా కడుక్కొని అప్పుడు ఇదిగోండి ఇలా కోసుకొని పెట్టుకోవాలి. అది కూడా వేసాక 2 నిమిషాలు అలా వేపుకోవాలండి. ఇప్పుడు కారం తగినంత కారం వేసుకోవాలి. తగినంత కారం వేసుకొని ఇది కూడా బాగా ఫ్రై అయ్యేలాగా అంతా బాగా కలుపుకోవాలి. ఇప్పుడు ఇదిగోండి వాటరు, ఎండు చేప అది కూడా ఉడకాలి కదా, అందుకనేసి అంత ఒక గ్లాసున్నర వాటర్ పట్టిందండి. గ్లాసున్నర వాటర్ వేసాక ఒకసారి మూత పెట్టేసుకుందాము. నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్, సబ్స్క్రైబ్ చేసుకోండి, మన ప్రియా ఫుడ్ ఛానల్ని ఆదరించండి ఫ్రెండ్స్. కర్రీ రెడీ అయ్యిందండి. లైక్ చేయండి ఫ్రెండ్స్,